ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులకు జై హింద్. సుదీర్ఘకాలము దేశాభివృద్ధి కొరకు సేవలందించి రిటైర్ అవుతున్న ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు. మీ శేష జీవితము ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. మిత్రులారా, ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయము తెలుసుకుందాం. పిఆర్సీ రాబోతుంది కదా, మరి పిఆర్సీలో పే ఫిక్సేషన్ ఎలా చేస్తారో తెలుసా? ఎప్పటి నుండి చేస్తారో తెలుసా? ఫిట్మెంట్ అంటారు కదా, ఆ ఫిట్మెంట్ ఎలా లెక్కిస్తారు? మాస్టర్ స్కేల్ అంటే ఏమిటి? ఫిట్మెంట్ ద్వారా వచ్చిన మొత్తాన్ని మాస్టర్ స్కేల్లోని స్టేజెస్లో ఎలా కూర్చోబెడతారు? మానిటరీ బెనిఫిట్స్, నోషనల్ బెనిఫిట్స్ అంటే ఏమిటి మొదలగు విషయాలన్నీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి తెలిసి ఉండాలి. రివైజ్డ్ పే పిఆర్సీలో ఎలా ఫిక్స్ చేస్తారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా, ఈ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఉద్యోగికి ఈ వీడియో చేరే వరకు షేర్ చేస్తూనే ఉండండి. రిటైర్ అయ్యాక పెన్షన్ ఎంత వస్తుంది? గ్రాడ్యుటీ ఎలా లెక్కిస్తారు? రిటైర్ అయ్యాక మ్యాక్సిమం ఒకేసారి ఎన్ని ఈఎల్స్ను సరెండర్ చేయవచ్చు? కమ్యూటేషన్ 40% పెన్షన్ అమ్ముకుంటే మనకు ఎంత అమౌంట్ వస్తుంది? మొదలగు వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చూడండి, అందరికీ షేర్ చేయండి. ఆర్పిఎస్లో పే ఫిక్సేషన్ ఎలా చేస్తారో చూడండి. ఒక ఉద్యోగి 2024 మే నెలలో 71,000 బేసిక్ పేతో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి ఇంక్రిమెంట్ మంత్ నవంబర్. వచ్చే పిఆర్సీలో ఇతనికి పే ఫిక్సేషన్ చేస్తే ఇతని బేసిక్ పే ఎంత అవుతుంది? ఈ ఉద్యోగి 2024 మే నెల బేసిక్ పే ఎంత? 71,000. అయితే మరి 1/7/2023 నాడు ఎంత ఉంటుంది? మాస్టర్ స్కేల్లో చూడండి. మాస్టర్ స్కేల్లో ఇతని బేసిక్ పే 67,300 మరియు 72,850 మధ్యలో ఉంది. ఇతని ఇంక్రిమెంట్ రేటు 1,850 రూపాయలు. ఈ 71,000 నుండి 1,850 మైనస్ చేస్తే 69,150 అవుతుంది. 1/7/2023 నాడు ఇతని బేసిక్ పే 69,150. ఈ 69,150కి ఇప్పుడు ఉన్న డిఏ 30.03%. అంటే మనకు వచ్చే డిఏలో ఇంకో 2 డిఏలు నేను కలుపుకున్నాను, తప్పకుండా వస్తాయని ఆశిస్తున్నాను. ఒక అంచనా మాత్రమే, 100% కాదు, ఒక అంచనా. 69,150 ఇంటూ 30.03 = 20,766 రూపీస్. ప్లస్ ఈ పిఆర్సీలో ఎంత ఫిట్మెంట్ వస్తుంది? మరీ ఎక్కువ లేదా మరీ తక్కువ కాకుండా న్యాయంగా 35% ఫిట్మెంట్ వస్తుందని అనుకుందాం. ఇది కూడా అంచనా మాత్రమే. ఈ పిఆర్సీలో ఫిట్మెంట్ ఇంతకంటే ఎక్కువ లేదా తక్కువ రావచ్చు. 69,150 ఇంటూ 35% ఎంత అవుతుంది? లెక్కిస్తే 24,203 అంటే 24,203 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఈ మూడింటిని జమ చేయండి. 69,150 ప్లస్ 20,766 డిఏ ప్లస్ ఫిట్మెంట్ 24,203 = 1,14,119 రూపీస్. ఈ 1,14,119 రూపాయలను కొత్త మాస్టర్ స్కేల్లో చూసుకోవాలి. ఇది కూడా ఒక అంచనా మాస్టర్ స్కేలు. ఈ మాస్టర్ స్కేల్ ఇలాగే ఉంటుందని చెప్పి అనుకోవద్దు. 1,14,119 రూపాయలు చూస్తే మాస్టర్ స్కేల్లో 1,12,610 మరియు 1,21,280 మధ్యలో ఈ అమౌంట్ ఉంది. కాబట్టి ఈ ఫస్ట్ ఉన్న 1,12,610కి 2890 ఇంక్రిమెంట్ రేటు కలపండి. కలిపితే ఎంత అవుతుంది? 1,15,500 అవుతుంది. ఈ బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ ద్వారా వచ్చిన అమౌంట్ 1,14,119 కదా. అంచనా మాస్టర్ స్కేల్లో 1,12,610 కంటే ఎక్కువ
మరియు 1,15,500 కంటే తక్కువలో ఉంది. కాబట్టి ఈ ఉద్యోగికి కొత్త పిఆర్సీలో 1/7/2023 నాడు బేసిక్ పే 1,15,500గా కొత్త బేసిక్ పేలో ఇతన్ని కూర్చోబెడతారు. ఇతని ఇంక్రిమెంట్ నవంబర్లో ఉంది కదా, ప్లస్ 2890 ఇంక్రిమెంట్ రేటు కలుపుకుంటే 1,18,390 అవుతుంది. 1/11/2024 ప్లస్ 2890 కలిపితే 1,21,280. ఇది ఫ్యూచర్ పే. కొత్త పిఆర్సీలో ఇంత అవుతుందని అంచనా మాత్రమే. అందరికీ అర్థమైందనుకుంటా. ఇలా మీరు పిఆర్సీ ఫిక్సేషన్ స్వయంగా చేసి చూసుకోవచ్చు. జూనియర్ ఉపాధ్యాయ మిత్రులు, ఉద్యోగ మిత్రులు ఇలాంటి విషయాలపై అవగాహన పెంచుకోండి. మిత్రులారా, ఈ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ పే ఫిక్సేషన్ వీడియోను ప్రతి ఉద్యోగికి చేరవేయండి. అతి త్వరలో మరొక సర్వీస్ మ్యాటర్పై మీ సేవలో ప్రత్యక్షమవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.